హలో అండి, గుడ్ మార్నింగ్. చూసారు కదా, 2 వాటర్ లిల్లీస్ ఉన్నాయి ఒక టబ్లో. మనం ముందు చూసిన వీడియోలో మేల్ అండ్ ఫీమేల్ గురించి చెప్పుకున్నాం కదండి. ఆ వీడియో చేసినప్పుడు 2 టబ్స్లోంచి తీసుకున్నాం ఫ్లవర్స్. మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి అని తెలుసుకోవడానికి వేరు టబ్స్లోంచి తీసుకున్నాం. కానీ ఈరోజు 2 ఫ్లవర్స్ కూడా ఒకే టబ్లో వండివి. ఇది బ్లూ విజిల్ చూసారు కదా ఒకటి. ఇది ఫస్ట్ డే ఫ్లవర్ అండి. ఇది లిక్విడ్ ఉంది కదా, చూసారు కదా. ఇది ఫస్ట్ డే ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్. ఇది వచ్చి సెకండ్ డే. పాలిన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది, చూసారు కదా. వాటర్ లిల్లీ వచ్చి 3 డేస్ ఉంటుందండి ఫ్లవర్. ఫస్ట్ డే ఫిమేల్, సెకండ్ డే మెయిల్. ఇలా ఇవి 2 ఉన్నట్టయితే పాలినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వివి ప్యారిస్ వెరైటీ. ఇది ఈ బ్లూ విజిల్ వచ్చి ఫస్ట్ కొంచెం వైలెట్ కలర్గా ఉంటుంది. ఇది దీని స్టెమ్ వచ్చి ఇలా బ్రౌన్గా ఉంటుంది. లీవ్స్ వచ్చి డార్క్ గ్రీన్లో ఉంటాయండి. వివి ప్యారిస్ వెరైటీకి నోడ్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. ఇదిగోండి, ఇట్లా మధ్యలో బుడిపిల్లాగా ఫామ్ అవుతాయి. ఇవి లీఫ్ పైన డార్క్ గ్రీన్, వెనకతల ప్రతి వాటర్ లిల్లీ కూడా లీఫ్ ఫ్రంట్ బ్యాక్ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అది మనం ఐడెంటిఫై చేయగలిగితే మొక్కను ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, పేర్లు తెలిసినాక. పువ్వు లేకపోయినా సరే మనం ఐడెంటిఫై చేయొచ్చు వాటిని. మోస్ట్లీ ఎక్కువగా ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ లీవ్స్ కూడా కొన్ని కట్ చేసి మనం టబ్లో వేసుకుందాం. ఒక వీక్ డేస్కి మళ్ళీ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయండి. వీటికి ఎక్కువ ఆకులు అనేది కూడా ఉండించకూడదు టబ్లో, ఎందుకంటే మనం ఇచ్చిన ఫుడ్ కానీ అంత బలం అంతా కూడా ఈ ఆకులు తీసేసుకుంటూ ఉంటాయి. ఫ్లవర్స్ తక్కువ వస్తాయి. ఆకులు ఎక్కువ ఉన్నట్టయితే ఒక 7 to 8 లీవ్స్ ఉండించుకొని మిగతావన్నీ కట్ తీసేయాలి. ఇవి తిరగేసేలా పెట్టుకున్నట్టయితే మళ్ళీ అవి మొక్కలు తయారవుతాయి. ఇవి ప్యారిస్ వెరైటీలో అది మనకి ప్లస్ అండి. బల్బ్స్ తోటి కాకుండా ఇలా లీవ్స్ తోటి ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, 2